అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ వైసీపీ కార్యకర్తల పరస్పర దాడులు ఉద్రిక్తతకు దారితీశాయి. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్ల తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి విడిచి వెళ్లారు. ఇవాళ తాడిపత్రికి వచ్చేందుకు ఆయన యత్నించడంతో టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. ఆయన అనుచరుడి ఇల్లు, కారుపై దాడి చేశారు. పరిస్థితి చేజారుతుండటంతో పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రికి రాకుండా పంపించేశారు. టైప్ పంపించాను నేను పంపిస్తాను. ఒక్క నిమిషం సార్, ఎక్కడే ఉన్నాను వీడియో తీసుకున్నాను సార్, పంపిస్తాను సార్. మొదలింటి కూడా రాలేదని సార్. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు మురళి గన్నులతో హల్చల్ చేశారు. టీడీపీ శ్రేణులు తన ఇంటిపై దాడి చేయగా ఆయన 2 గన్నులతో వారిని బెదిరించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. మరోవైపు పరిస్థితి మరింత దిగజారకుండా టీడీపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. టైప్ పంపించాను నేను పంపిస్తాను. ఒక్క నిమిషం సార్, ఎక్కడే ఉన్నాను వీడియో తీసుకున్నాను సార్, పంపిస్తాను సార్. మొదలింటి కూడా రాలేదని సార్. ఉన్నాడు సార్. టైప్ పంపించాను నేను పంపిస్తాను. ఒక్క నిమిషం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ వైసీపీ కార్యకర్తల పరస్పర దాడులు ఉద్రిక్తతకు దారితీశాయి. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్ల తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి విడిచి వెళ్లారు. ఇవాళ తాడిపత్రికి వచ్చేందుకు ఆయన యత్నించడంతో టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. ఆయన అనుచరుడి ఇల్లు, కారుపై దాడి చేశారు. పరిస్థితి చేజారడంతో పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రికి రాకుండా పంపించేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు మురళి గన్నులతో హల్చల్ చేశారు. టీడీపీ తన ఇంటిపై దాడి చేయగా ఆయన 2 గన్నులతో వారిని బెదిరించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మరోవైపు పరిస్థితి మరింత దిగజారకుండా టీడీపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. టైప్ పంపించాను నేను పంపిస్తాను. ఒక్క నిమిషం సార్, ఎక్కడే ఉన్నాను వీడియో తీసుకున్నాను సార్, పంపిస్తాను సార్. మొదలింటి కూడా రాలేదని సార్. ఉన్నాడు సార్.